మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ ఏరోడైనమిక్ బాయినెట్ వల్ల ఎదర్ క్లియరెన్స్ అంతా బాగుందండి. మెయిన్ సౌండ్ పొల్యూషన్ ఒకటి లేదండి, చాలా స్మూత్గా వస్తుందండి సౌండ్ అనేది, పెద్ద ఇబ్బంది లేకుండా. షటిల్ లెవర్ ఒకటి అండి, ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో ఫ్రంట్కి అదే స్పీడ్ బ్యాక్ వస్తుంది. దానివల్ల మన బండి దిగుతుంది అనుకున్నప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉందండి, సులభంగా. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉందండి. మేము కారు తోలితే ఎలా ఉందో అంత కన్వీనియంట్గా ఉందండి. క్లచ్ అనగా సీట్ అనగా ఈ ప్లాట్ఫామ్ కూడా బాగా స్పేసియస్గా ఉందండి. ఆయిల్ బ్రేక్ వల్ల అది కూడా బ్రేక్ కూడా సౌండ్ ఎంత నొక్కు పెట్టేసి తిప్పినా బ్రేక్ సౌండ్ లేదండి. ఉన్న ఇబ్బంది అయినా మ్యాక్సిమం సౌండ్ వచ్చేస్తూ ఉంటాయండి, బాగా ప్రెషర్ చేస్తుందండి ప్రెషర్ పెట్టి. టర్నింగ్ రేడియస్ ఒకటి బాగుందండి, మ్యాక్సిమం అలా బ్రేక్ వాడే అవకాశం లేదండి. ఈ స్టీరింగ్తోనే మనకి బండి తిరిగేస్తుందండి ఇబ్బంది లేకుండా. పవరైజేషన్ ఒకటి బాగుందండి బండి. ఒకసారి వేసేటప్పటికి ఇంచుమించు 26 ఎంత పడుతుందో దమ్ము అంత దమ్ము పడిపోతుంది. ఇంకా నేను ఎల్కత్ వాడడం వల్ల కొంచెం లోడ్ పడుతుంది, కానీ సీకత్ అయితే ఆ లోడ్ కూడా పట్టదండి. ఎకరా వచ్చేసి ఇంచుమించు మనకి 40 నిమిషాల్లో చేసేస్తుందండి. 40 నిమిషాల్లో చేసేస్తుంది. డీజిల్ ఒకటి మెయిన్ అండి, ఇందులో ఫస్ట్ చెప్పుకోదగింది. నాకు తెలిసి 4 to 5 మధ్యలో తాగుద్ది, 4 లీటర్లు 5 లీటర్ల మధ్యలోనండి. మరి దానివల్ల మనకి మెయింటెనెన్స్ బాగా తగ్గుద్ది. ఎన్ని ఎకరాలు చేశారండి ఇప్పటివరకు? నేను 6 ఎకరాలు చేశానండి. మీరు 10 లీటర్లు పోసాను, తర్వాత 22 లీటర్లు పోసాను, మొత్తం 32 లీటర్లు పోసానండి. నేను దగ్గర 6 ఎకరాలు చేశానండి. దమ్ము అయితే కనుక మిషన్ గాళ్ళు ఇవన్నీ ఉండటం వల్ల వెళ్ళిన దాని మీద కొంచెం వెళ్ళాల్సి వచ్చిందండి. అది మా సొంత జనాన్ని కూడా నేను కొంచెం జాగ్రత్తగా చేసుకున్నాను, బాగా నొక్కు పెట్టి. మరి అయినా సరే ఇంకా ఆయిల్ అవ్వలేదండి అందులో. సుమారుగా మీరు వాడారు కదా, ఇంకెంత మిగలొచ్చు ఆయిల్? సుమారుగా ఇంకో 2 ఎకరాలు చేస్తుంది అనుకున్నాను, డౌట్ లేకుండా చేస్తుందండి. అసలు నేను 5 గంటలు తోలేనండి, ఒక గంట డ్రైవర్ తోలేడు. అసలు ఎక్కడ ఇప్పుడు మామూలుగా వేరే బండి ఏదైనా అయితే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొంచెం బాడీ పెయిన్స్ అలా అనిపిస్తాయండి. అలా ఏం లేదండి, మామూలు పొద్దున్న ఎలా ఎక్కినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉందండి. నాకు బాగుందండి బండి అయితే. దమ్ముకైతే ఉండాల్సిన బండి అండి. వైబ్రేషన్ కూడా లేదండి అసలు. మనం ఇంచుమించు వాటర్ గ్లాస్ అక్కడ పెట్టినా అది వైబ్రేషన్ కూడా వచ్చేలా లేదండి, అది జీరో వైబ్రేషన్ కింద. బానెట్ మీద వాటర్ గ్లాస్ పెట్టినా టెస్ట్ చేస్తారు కదండి, అదొకటి. అలా వైబ్రేషన్ లేదండి బండి అసలు. మామూలుగా మన అయితే ఇలా వైబ్రేషన్ వచ్చేస్తాం, అదొకటి బాగుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ.